స్కై బస్. ఒకసారి ఈ వీడియోని గమనించండి. ఈ టెక్నాలజీని డెవలప్ చేయడంలో మన ఇండియాది వరల్డ్ వైడ్లో 4th ప్లేస్లో ఉంది. జర్మన్లో హెచ్బాన్, శ్వషేబాన్ సిస్టమ్స్కి సిమిలర్గా ఉండే ఈ టెక్నాలజీ మన ఇండియాలో ఇండియన్ టెక్నాలజిస్ట్ అయిన బి రాజారాం గారు డెవలప్ చేశారు. ఎంతో యూనిక్గా ఉన్న ఈ ప్రాజెక్ట్ని చూసి అప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయిన అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా ఫుల్ సపోర్ట్ ఇచ్చి గోవాలో ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. అంతేకాదు వాజ్పేయి గారు ఇది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అని 2003లో గోవాకి న్యూ ఇయర్ గిఫ్ట్గా ఇద్దామని కూడా అనుకున్నారు. అయితే ఈ స్కై బస్ టెక్నాలజీలో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దీని కన్స్ట్రక్షన్ కాస్ట్ మెట్రో రైల్స్ కన్నా చాలా తక్కువ. 1 కిలోమీటర్ మెట్రో లైన్కి సుమారుగా 250 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అయితే ఈ స్కై బస్లో మాత్రం 50 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. 2003లో స్టార్ట్ చేసిన ఈ ప్రాజెక్ట్ మనకి ఇప్పటికి కూడా అందుబాటులో ఎందుకు రాలేదు? కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఈ ప్రాజెక్ట్ ఎందుకు స్క్రాప్లో చూడాల్సి వచ్చింది? జర్మన్, జపాన్లో సక్సెస్ అయిన ఈ స్కై బస్ టెక్నాలజీ మన ఇండియాలో మాత్రం ఎందుకు ఫెయిల్ అయింది? మెట్రో కన్స్ట్రక్షన్ కంటే 1/4 ఖర్చులోనే అయిపోయే ఈ ప్రాజెక్ట్ను వదిలేసి మన ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు మెట్రోస్ మీద ఫోకస్ చేసింది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ గురించి ఈ టాపిక్ మీద డిస్కస్ చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఒకవేళ మీరు మన ఛానల్కి ఏదైనా సపోర్ట్ చేయాలి, ఏదైనా టాపిక్ సజెస్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఆ టాపిక్స్ మీద వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం. స్కై బస్, దీనిని సస్పెన్షన్ రైల్వే సిస్టమ్ అని కూడా పిలుస్తారు. నార్మల్ రైల్వే సిస్టమ్ లాగే పనిచేస్తుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కోసం యూజ్ చేస్తారు. నార్మల్ రైల్వే సిస్టంలో ట్రాక్స్ పైన బోగీస్ అనేవి వెళుతుంటాయి. అయితే దీనికి డిఫరెంట్గా ట్రాక్స్ కింద సస్పెండ్ అవుతూ బోగీస్ అనేవి వెళ్తుంటాయి. దీన్నే సస్పెన్షన్ రైల్వే సిస్టమ్ లేదా స్కై బస్ లేదా హెచ్బాన్ లేదా శ్వషేబాన్ అని చెప్పి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు. ఈ సస్పెన్షన్ రైల్వే సిస్టమ్ జర్మనీలో 1901లో, జపాన్లో 1957లో, యుఎస్లో 1982లో స్టార్ట్ అయింది. మన ఇండియాలో 4th ప్లేస్గా 2003లో ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. మన ఇండియన్ టెక్నాలజిస్ట్ అయిన బి రాజారాం గారు ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేశారు. కేఆర్సిఎల్, కొంకన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ మరియు ఎన్జిటితో కలిసి ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించారు. చాలా తక్కువ సమయంలోనే ట్రాక్ని పూర్తి చేయడం, అలాగే ట్రైల్స్ కూడా వేయడం జరిగింది. అయితే ఫస్ట్ ఫేజ్లో భాగంగా 10.5 కిలోమీటర్స్ 2003లో గోవాలో ప్రారంభించారు. చాలా త్వరగా కావాల్సిన పనులన్నీ ముగించుకుంటూ ట్రైల్ రన్కి సిద్ధమయ్యారు. ఈ ప్రాజెక్ట్ యొక్క ఫస్ట్ ట్రైల్ రన్ 25 సెప్టెంబర్ 2004న మడ్గాన్ వరకు 1.6 కిలోమీటర్ ట్రైల్ రన్ అనేది స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగా 4 ప్యాసింజర్స్ అనేది అందులో ఇంక్లూడ్ చేసి పంపించారు. ఈ ట్రైల్ రన్ కనుక సక్సెస్ అయ్యి ఉంటే మన ఇండియాలో ఈ టెక్నాలజీని వేరే లెవెల్లో చూసిండేవాళ్ళం. కానీ దురదృష్టవశాత్తు మన ఇండియాలో ఈ టెక్నాలజీ అనేది ఫెయిల్ అయింది. ఫస్ట్ ఫేజ్లో భాగంగా 4 ప్యాసింజర్లతో కూడిన ఈ స్కై బస్ మెట్రో ట్రావెల్ చేస్తుండగా దారిలో సైడ్ కాలంకి గుద్దుకుని పెద్ద ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది. ఈ యాక్సిడెంట్ వల్ల అందులో ఒకరు స్పాట్ డెడ్ అయ్యారు. అలాగే మిగిలిన 3 ప్యాసింజర్స్కి సివియర్గా డ్యామేజ్ అయ్యాయి. ఈ ఇంజురీస్ వల్ల ఈ ప్రాజెక్ట్ని అక్కడికక్కడే వెంటనే స్టాప్ చేశారు. దీని మీద డీటెయిల్ అండ్ అనాలిసిస్ రిపోర్ట్ ఇచ్చేంత వరకు ఈ ప్రాజెక్ట్ని మళ్ళీ ప్రారంభించకూడదని చెప్పి ఆదేశాలు వచ్చాయి. దీంతో ఈ ప్రాజెక్ట్కి 3 నెలల వాయిదా అయితే పడింది. ఈ యాక్సిడెంట్ అయిన 3 నెలల తర్వాత మళ్ళీ సెకండ్ ఫేజ్ అనేది డిసెంబర్ 22న స్టార్ట్ చేశారు. అయితే ఈ ప్రాజెక్ట్ అనేది మళ్ళీ ఫెయిల్ అయింది. దీని తర్వాత ట్రాక్ కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్లో అన్నీ ఆగిపోయాయి. దాదాపు 10 కిలోమీటర్ల ట్రాక్ని అలాగే వదిలేశారు. ఈ డ్యామేజ్కి వాళ్ళు ఇచ్చిన రీజన్ ఆధునిక టెక్నాలజీ లేకపోవడం వల్ల, అలాగే ఇంజనీర్స్ అప్రమత్తంగా లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగాయి అని చెప్పి వీళ్ళ రిపోర్ట్లో అయితే మెన్షన్ చేశారు. ఈ ప్రాజెక్ట్ మెయిన్గా ఫెయిల్ అవ్వడానికి వాళ్ళు చెప్పిన రీజన్స్ ల్యాక్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ల్యాక్ ఆఫ్ ఇంజనీర్స్ అని చెప్పారు. అంతేకాకుండా వీటిలో యూజ్ చేసే ఇంజనీరింగ్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో స్వింగ్ ఆపరేటర్ అండ్ అరెస్టర్, అవి మెయిన్ కాంపోనెంట్స్ అనేవి పూర్తి స్థాయిలో మ్యానుఫ్యాక్చర్ చేయలేదని, దీనికి కారణం టెక్నాలజీ లోపమే అని చెప్పి అప్పటి రిపోర్ట్లో మెన్షన్ చేశారు. ఏదైతేనే ఈ ప్రాజెక్ట్ అనేది అక్కడికప్పుడే స్టాప్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ మీద సమ్ టైమ్స్ వర్క్ చేసినప్పటికీ డిజైరబుల్ రిజల్ట్స్ అనేవి రాలేదు. ఈలోపే గవర్నమెంట్ కూడా చేంజ్ అవడంతో అప్పటి ప్రధాని అయిన మన్మోహన్ సింగ్ గారు కూడా ఈ ప్రాజెక్ట్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. అప్పటికే డెవలప్ అయిన మెట్రో రైల్స్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడంతో ఆ ప్రాజెక్ట్ మీదనే డెవలప్ చేయడానికి వర్క్ చేశారు అందరూ. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ అనేది మన ఇండియాలో డెవలప్ అయి ఉంటే దీని యొక్క అడ్వాంటేజెస్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. మెయిన్గా మన ఇండియాలో ఇంప్రూవ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అనేది ఈపాటికే చూసిండే వాళ్ళం. అంతేకాకుండా ఇప్పుడు మెట్రో సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికంటే 4 టైమ్స్ ఎక్కువ సిటీస్లో మన ఈ స్కై బస్ టెక్నాలజీ అనేది చూసిండే వాళ్ళం. ఎందుకంటే 1/4 మాత్రమే ఖర్చు అయ్యే ఈ స్కై బస్ టెక్నాలజీతో నార్మల్ మెట్రో కన్స్ట్రక్షన్ కంటే 4 టైమ్స్ ఎక్కువ సిటీస్లో డెవలప్ చేసి ఉండేవారు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్కి తగినంత గవర్నమెంట్ సపోర్ట్ వచ్చినట్లయితే మెయిన్ మీడియం ట్రాన్స్పోర్టేషన్గా మన ఇండియాలో నిలిచేది. అలాగే ఈ ప్రాజెక్ట్ మీద చాలా అలిగేషన్స్ అయితే వచ్చాయి.
2007లో మలేషియన్ ప్రైమ్ మినిస్టర్ అయిన అబ్దుల్లా అహ్మద్ హైదరాబాద్లో స్కైబస్ నిర్మించేందుకు 2,000 కోట్ల రూపాయల గ్రాంట్ అందజేస్తూ భారత ప్రధానికి లేఖ రాశారని రాజారాం గారు వెల్లడించారు. అయితే ఈ లేఖకు అప్పుడు ప్రధాని అయిన మన్మోహన్ సింగ్ గారు ఎటువంటి రెస్పాన్స్ అందజేయలేదని, అలాగే కొన్ని పొలిటికల్ ఎజెండాస్ వల్లే ఈ ప్రాజెక్ట్ అనేది మధ్యలోనే ఆపేయాల్సి వచ్చిందని చెప్పి బి రాజారాం గారు కొన్ని వ్యాఖ్యలు అయితే రిలీజ్ చేశారు. ఇలా కొన్ని రకమైన అలిగేషన్స్తో ఈ ప్రాజెక్ట్ అనేది ముందుకు సాగలేదు. ఏదైతేనే ఈ ప్రాజెక్ట్కి తగినంత సపోర్ట్ అలాగే తగినంత ఇంట్రెస్ట్ రాకపోవడంతో ఈ ప్రాజెక్ట్ని డిస్మాటిల్ చేయాలని చెప్పి అప్పటి గవర్నమెంట్ అయితే డిసైడ్ చేసుకున్నారు. సో దీంతో ఈ ప్రాజెక్ట్ ఏదైతే ట్రయల్ రన్లో భాగంగా కన్స్ట్రక్షన్ చేశారో ఆ 10.5 కిలోమీటర్స్ ట్రాక్ రన్ని డిస్మాటిల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా వచ్చిన స్క్రాప్ నుంచి కనీసం 5 కోట్ల రూపాయలు అంటే 10% అన్నా సరే వస్తుందని చెప్పి గవర్నమెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేసింది. ఒకవేళ ఈ టెక్నాలజీని పూర్తి స్థాయిలో డెవలప్ చేసుంటే మన ఇండియన్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ వేరే విధంగా ఉండేది. ఏదైతేనే మన దేశంలో చాలా ప్రాజెక్టులతో పాటు ఈ స్కైబస్ ప్రాజెక్ట్ కూడా కనుమరుగైపోయింది. రీసెంట్గా వచ్చిన టైమ్స్ ఆఫ్ ఇండియా మ్యాగజైన్ ప్రకారం రోడ్ ట్రాన్స్పోర్టేషన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ బసవరాజ్ బొమ్మైతో మాట్లాడి బెంగళూరులో ఈ స్కైబస్ ప్రాజెక్ట్ని ప్రారంభించేందుకు ఇంట్రెస్ట్ ఉన్నట్లు తెలుసుకున్నారు. అతి త్వరలోనే ఈ ప్రాజెక్ట్ను మనందరి ముందుకు తీసుకువస్తానని చెప్పి మెన్షన్ చేశారు. ఒకవేళ ఇది సక్సెస్ అయితే కాస్త లేట్ అయినప్పటికీ మనం ఈ ప్రాజెక్ట్ని ఇప్పుడైనా చూడొచ్చు. ఈ ప్రాజెక్ట్ మీద అప్పటి నుంచి వర్క్ చేస్తున్నట్లయితే ఈ పాటికి మన ఇండియాలో సక్సెస్ అయ్యి ఉండేది. ఇంకా ఈ ప్రాజెక్ట్ గురించి ఏమనుకుంటున్నారనేది కామెంట్ చేయండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీ ఒపీనియన్ అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ.